ఈ వీడియోలో బ్లౌజ్ అనేది తొందరగా ఏ విధంగా కట్ చేసుకోవాలి, అలానే పర్ఫెక్ట్గా కూడా. ఓకేనా? ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట కటింగ్. ఎవరైనా ఒకసారి చూసారంటే ఈజీగా కట్ చేసే విధంగా ఉంటుందన్నమాట మన కటింగ్ అయితే. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే తీసుకోండి. అదే హెమ్మింగ్ పట్టీ కోసం అయితే ఒక 1 ఇంచ్. దీని తర్వాత హ్యాండ్ అయితే పొడవు కొంచెం పొడవు పెట్టమన్నారు అనమాట, హ్యాండ్ పొడవు. దీని తర్వాత చంకరోజు. నేను చెప్పిన మెథడ్లో కట్ చేశారు అంటే మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. హెచ్చు తగ్గులు కూడా రావు, వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ లోపు. ఇంతే, ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చక్కగా కట్ చేస్తానండి. బ్లౌజ్ కొంచెం అర్జెంట్ అనమాట. కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నా కూడా తీసేసేయండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పెడుతున్నాము. ఇది మనం కట్ చేసేయాల్సింది అనమాట. మన బ్లౌజ్లో ముందుగా హైట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా హైట్ అయితే బ్లౌజ్ హైట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ లూజ్, ఇది ఖర్చు. ఇది చెస్ట్ లూజ్కి రవంతా ఖర్చు కోసం. ఓకేనా? ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి 2.5 ఇంచుల నెక్, షోల్డర్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత. చంక కింద పొడవు. ఓకేనా? ఇప్పుడు దీన్ని అయితే బాక్స్ లాగా అయితే గీసేసుకోండి. చంక రౌండ్ అయితే తీసేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు బ్యాక్ నెక్. ఇక్కడ కింద మనం 1/2 ఇంచ్ వదులున్నాం కదా, అక్కడి నుంచి అయితే పెట్టుకోవాలి. నెక్ అయితే రౌండ్ నెక్ అన్నమాట. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం. ఈ కస్టమర్ స్ట్రైట్ కటింగ్ ఏనండి, క్రాస్ కటింగ్ వేసుకోరు. ఇలా పెట్టేసేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు అయితే చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకొని చెస్ట్ పొడవు అయితే చెక్ చేసుకోవాలి. పైన ఖర్చు వదులుకుంటూ ఇలా ఇక్కడ దాకా వచ్చిందనమాట చెస్ట్ పొడవు. దీన్ని ఇలాగైతే మడిచేసేసుకోండి. ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఇలాగా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ నెక్ దగ్గర కూడా గీసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసేయండి పక్కకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి. 2.5 ఇంచు ఇక్కడికి, 2 ఇంచులు ఇక్కడికి. ఇది షేప్ కోసం. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి దీన్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి. లేదా ఒక 6 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. ఆ పై అంతా వచ్చినప్పుడు కుట్టేటప్పుడు చెక్ చేసుకున్నారంటే ఇవ్వండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం పైకే వేసుకుంటారండి వీళ్ళు. ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది. ఫ్రంట్లో కొంచెం అంటే కొంచెం లోపు ఇక్కడికి కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులకి ఒక కట్టు. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ సైజు వారికైనా సరిపోయే విధంగా చెప్తాను. వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచి 3.5 ఇంచులు స్టార్టింగ్, ఇక్కడికి 2.5, ఈ చివరి వచ్చేటప్పటికి 3 ఇంచులు. ఈ కొలతలో షేప్ బెల్ట్ అనేది తీసుకున్నారు అనుకోండి, ఏ సైజు వారికైనా కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.